హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు అయితే నేను చక్కగా చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. చూసారు కదా, ఇక్కడైతే నేను ఎక్కువ శాతం చికెన్ లెగ్ పీస్లే తెప్పించాను. ఇదిగోండి, చక్కగా అన్ని బాడీ పీసులు అన్ని లెగ్ పీస్లే తెప్పించానండి. చక్కగా శుభ్రంగా కడిగేసుకున్నాను. అసలు నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చికెన్ బిర్యానీ ఈరోజు అయితే ఈ వీడియోలో చూపించేస్తాను మీకు. ఫస్ట్ అయితే ఇక్కడ నేను చికెన్ని శుభ్రంగా కడిగేసుకున్నాను కదా. ఇంక ఇప్పుడు దీంట్లో కారం అయితే వేసేసుకుందాము. మీ స్పైసీని బట్టి కారం అనేది వేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసేసుకుంటున్నాను. చక్కగా ఇలా మనం చికెన్ బిర్యానీకి కలుపుకొని ఒక 2 గంటలన్నా నానబెట్టుకుంటే మటుకు చికెన్ బిర్యానీ భలే రుచిగా ఉంటుంది. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్టు. మనం తీసుకున్న లెగ్ పీస్లకి చక్కగా ఘాటు పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మసాలా అనేది చక్కగా చికెన్ పీస్లకు అనేది చాలా బాగా పడుతుంది. టేస్టీగా కూడా ఉంటాయి మనం తినేటప్పుడు. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలా పొడి, అలాగే పెరుగు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే పెరుగు వేసేసుకుందాం. చూసారు కదా, నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. అంటే 1 కప్పు వరకు పెరుగు అయితే వేసుకున్నాను. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా ఘాటు పెట్టేసుకుందాము. మరి ఫుల్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఇలా ఘాటు పెట్టుకొని వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా మీ స్పైసీని బట్టి వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే ఒక నిమ్మకాయ కట్ చేసుకొని నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసేసుకుందాం. ఈరోజు మరి మీరేం స్పెషల్ ప్రిపేర్ చేసుకుంటున్నారో ఒక కామెంట్ అయితే చేసేయండి. చూసారు కదా, నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం వేసుకున్న మసాలా, అలాగే ఉప్పు, కారం ఇదంతా చక్కగా చికెన్ పీస్కి పట్టే విధంగా కలుపుకుందామండి. చూసారు కదా, చక్కగా బాగా కలుపుకోవాలి మనం. ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా బాగా కలుపుకొని ఒక 1 గంట నుంచి 2 గంటల వరకు నానబెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి తినేటప్పుడు పీస్ కూడా చక్కగా జ్యూసీగా ఉంటుందండి. నేను ఇది ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇలా అయితే నేను కలిపేసి మూత పెట్టుకొని ఒక 2 గంటలు అయితే చక్కగా చికెన్ అనేది నానబెట్టేసుకుంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.